మిర్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. మిర్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. ఈ వీడియోని మీకు అర్థమవుతుంది ఏంటనేది. ఇప్పుడు ఒక తాపీ మేస్త్రి జీతం ఎంత? 1000 రూపాయలు. ఒక కూలి తాపీ కూలి జీతం 800. ఒక వడ్రంగి మేస్త్రి కూలి 1000 రూపాయలు. ఓన్లీ 8 అవర్స్ డ్యూటీ. ఉదయం సాఫ్ట్గా 9-10 వస్తారు, సాయంత్రం 5 దిగిపోతారు. దీనికోసం అలవాటు పడి రైతాంగంలో పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడి నుండి వచ్చేసి ఇక్కడ పట్టణాలకు వచ్చేసి పట్టణాల్లో కూలి పనులు చేసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. బాగానే ఉంది. ఇలాంటి చేతి వృత్తులు చేసే పని వాళ్ళకి జీతం వచ్చేటప్పటికి సుమారు 1000 రూపాయలు. విపరీతమైన డిమాండ్. పోతే పోనీ అన్నట్టుగా ఇసుక ఎలాగో లేదు అనుకోండి, అయినా సరే వాళ్ళకున్న డిమాండ్ ఎవరికి లేదు. మరి ఇది పక్కన పెట్టేయండి. తల్లిదండ్రులు తిని తినక కష్టపడి చెమట ఊర్చి డిగ్రీలు చదివిస్తే, ఇంజనీరింగ్లు చదివిస్తే నిరుద్యోగులు, ఉద్యోగాలు లేవు. సరే ఏదో ఒకటి రాజీ పడి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఏదో పని చేద్దాం అనుకొని వెళ్తే 5000. ప్రభుత్వం మొన్నటిదాకా వాలంటరీకి 5000 ఇచ్చిందండి. మీరే సాక్ష్యం, మీ ప్రభుత్వమే. ఇప్పుడు కాదు అని 10,000 ఇస్తామంటున్నారు. ఇదేనండి 10,000 అంటే ఆడు 10 రోజులు సంపాదిస్తాడు. ఓ తాపీ కూలోడు కానీ, ఓ తాపీ పనోడు కానీ, మేస్త్రి కానీ, ఒక వడ్రంగి కానీ, ఒక కరెంటు పనోడు కానీ, వీళ్ళందరూ కూడా దాదాపు 31 శాఖలు ఉన్నాయి. ఈ 31 శాఖల్లో ఎవడన్నా సరే రోజుకి 1000 రూపాయలు ఇంటికి తీసుకెళ్తాడు. వాడు ఖర్చు పెట్టిన దాంట్లో 10వ వంతు కూడా వీడు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. చదువుకొని డిగ్రీ చదివి వాడికి డ్రెస్ మెయింటెనెన్స్ లేదు, హెయిర్ మెయింటెనెన్స్ లేదు, అసలు ఇల్లు కానీ, చదువులు కానీ, బాధ్యతలు కానీ, బందీలు కానీ ఏం లేవు. వాడు ఇష్టం వచ్చినట్టు వాడు తాగుతాడు, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు వాగుతాడు. వాడికి ఓ సిస్టమ్ లేదు. కానీ ఎంతో డిసిప్లైన్గా, ఎంతో హుందాగా నీట్గా టచ్ చేసుకొని ఈ మణిపురం లోన్లోనో దాంట్లోనో ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు గుమస్తాలుగా తయారయ్యి వాళ్ళు 10,000, 5,000, 15,000, ఎక్కడో సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళకి 1,00,000 రూపాయలు, 50,000 అంటున్నారు. ఈ ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇదంతా పక్కన పెట్టేద్దాం. మరి రోజుకి 1000 రూపాయలు సంపాదించేవాడు రేషన్ బియ్యం తింటున్నాడా? రేషన్ బియ్యం తింటున్నా. కటికి దరిద్రుడు, కటికి పేదవాడు, బిలో పావర్టీ అంటున్నారు. వాడు రేషన్ బియ్యం తినడు, రేషన్ బియ్యం అమ్మేస్తున్నాడు. వాడి మెయింటెనెన్స్ రోజు నీసు కూర లేకుండా భోజనం చెయ్యడు. వాడి మెయింటెనెన్స్ డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి కూడా లేదు. మీరు నమ్మాలి, ఇది నిజం. కావాలంటే ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ప్రభుత్వం తగుదనమ్మా అనుకుంటూ వచ్చి తెల్ల రేషన్ కార్డులు, బళ్ళు ఉంటే తీసేస్తాం. బండి లేకపోతే ఉద్యోగం లేదు. ఇక్కడో చోటకి వెళ్ళాలి. 100cc బండి ఫైనాన్స్లో తీసుకొని ఆ బండి నడుపుకుంటున్నాడు. ఆ బండికి నానా తిప్పలు పడి తిండి తినక అది నిద్ర మానుకొని ఓవర్ టైములు చేసుకొని ఎన్నో బాధలు పడి ఆ బండి నడుపుతున్నాడు. నడుపుకుంటుంటే ఆ కుటుంబ భారాన్ని ఒక పక్క, ఈ బండి ఒక పక్క నడుపుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళకి తెల్ల కార్డులు తొలగిస్తామంటున్నారు. వాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్. మిడిల్ క్లాస్ ఏంటంటే వీళ్ళు లోయర్ మిడిల్ క్లాసు చెప్పుకోలేరు, అప్పర్ మిడిల్ క్లాస్ కాదు, వీళ్ళు మిడిల్ క్లాసు. మిడిల్ క్లాస్ అంటే క్లాస్గా నీట్గా చొక్కా వేసుకొని, నీట్గా కళ్ళద్దాలు పెట్టుకొని, ఉన్న దాంట్లో సర్ది పెట్టుకొని, పరువు పోద్దేమో, ఆధారం పోద్దేమో, అది పోద్దేమో. వీళ్ళు ఆ రేషన్ బియ్యాన్ని తింటున్నారు. మరి లో పావర్టీ వీళ్ళు తినట్లా. నువ్వు రేషన్ కార్డు బండి ఉంటే తీసేస్తాం, కరెంటు బిల్లు ఎంత వస్తే తీసేస్తాం, అంత వస్తే తీసేస్తాం. మీరంతా మీరే వచ్చి చెప్పండి. సొంత ఇల్లు ఉంటే తీసేస్తాం. సొంత ఇల్లు ఉందండి, కానీ
వాడి బతుకు వాడు చదువుకున్న దానికి వాడికి 10,000 వస్తే ఆ జీవితం ఆ 10,000తోనే వాడి కుటుంబం నడపాలి. అద్దింట్లో ఉన్నాడు, 4,000 5,000 అద్దింటికి కొండెక్కి ఆ కొండల మీద దిగి ఆ కొండ మీద కిందకి దిగి ఆ వచ్చిన జీతాన్ని పిల్లల ఫీజులు కట్టి పెళ్ళానికి మంచి బట్టలు కొని వీడు మంచి బట్టలు కొనుక్కొని అప్పులు పాలైపోయి. అసలు మీకు విషయం తెలుసా? ఈ పైసల వడ్డీని పెంచి పోషించేది ఎవరు? ఈ మిడిల్ క్లాస్ వాళ్ళే. వీళ్ళు మిడిల్ క్లాస్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, లోయర్ క్లాస్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. వీళ్ళు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడిపోతారు. ఎందుకంటే వీళ్ళకి మొహం మీద చెరగని చిరునవ్వు, వీడికిన్న స్నేహితులు, వీడికున్న బంధువులు, వీడికున్న వ్యవహారం ఎవరికీ ఉండదు. మరి ఇలాంటి వాడికి వీడు ₹1 షాంపూ వాడటానికి గిజగిజలాడిపోతాడు. కానీ ఆ లోయర్ పవర్టీ వాడు ₹4 షాంపూను వాడతాడు. వాడికి గడ్డం గీసుకోవాల్సిన పని లేదు, తల దూకోవాల్సిన పని లేదు. కానీ అయ్యగారు నీట్గా తల దూకోవాలి, గడ్డం చేసుకోవాలి, లేకపోతే ఉద్యోగానికి రానివ్వరు. లేదంటే వీడి పని అయిపోయిందిరా అని తరహాలో చూస్తారు. మరి రేషన్ కార్డు బియ్యం తీయటానికి మీ అంతలు మీరు వచ్చి రేషన్ కార్డులు తీయించుకోండి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది గవర్నమెంటు గవర్నింగ్ చెయ్యాల. గవర్నింగ్ అంటే ఏంటి? పెద్దన్న పాత్ర. పెద్దన్న పాత్ర. సామాన్యుడికి ఆ బండి లేకపోతే వాడి పై కాలు నడవలేదు. ఎందుకంటే ఎంతో హుందాగా ఎంతో ఆశలతో చదివిస్తారు తల్లిదండ్రులు. ఆ చదువులప్పుడు గారాబంగా అల్లారు ముద్దుగా ఉన్న ఆస్తులు అమ్మేసి ఉన్న అప్పులు చేసి ఎందరో తల్లిదండ్రులు తమ బిడ్డల ప్రయోజకానికి వచ్చేటప్పటికి వాళ్ళు చనిపోతున్నారు. నేను నమ్ముతారా? ఎంతోమంది బిడ్డలు తల్లిదండ్రులు లేకుండా అనాథుల్లాగా బతుకుతున్నారు. వీళ్ళకి ప్రేమ పెళ్ళిళ్ళు అవని ఇవని అన్ని విధాలుగా రెక్కలు తగిన పక్షిలా తయారవుతున్నారు. ఇలాంటి వాళ్లకు మీరు రేషన్ కార్డులు తొలగిస్తామని చెప్పడం ఎంతవరకు గమనార్హం, ఎంతవరకు క్షమార్హం మీకు? సరే, ఏదేమన్నా కానీ మిత్రులారా, మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. రేషన్ కార్డు మిడిల్ క్లాస్కి తొలగించడం అవసరమా? లోయర్ క్లాస్ వాళ్ళకి తొలగించడం అవసరమా? రేషన్ కార్డు కావాలా అవసరం లేదా? మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. షేర్